జీవితానికి స్వాగతం. చూడండి, ఈరోజు అందరూ ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ చేయమంటారు. ఒక పూట తినమంటారు, 2 పూటలు వద్దంటారు, 3 పూటలు తినమంటారు, 3 పూటలు వద్దంటారు. ఎలా అండి? మనము 3 పూటలు తిని జీవితం గడుపుతున్నాం కదా ఇప్పటివరకు. అందరూ ఫాలో అయ్యేది అదే కదా! ఇప్పుడు ఫాస్టింగ్ ఉండండి, మీరు వెయిట్ లాస్ అయిపోతారంటారు కదా! వద్దు. ఫాస్టింగ్ వద్దు. ఎందుకంటే సంవత్సరంలో ముస్లిమ్స్‌లు తమ మతానికి అనుసారంగా వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు. హిందువులు తమ మతానికి అనుగుణంగా వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు. క్రిస్టియన్స్ వాళ్ళ మతానికి అనుగుణంగా వాళ్ళు ఫాస్టింగ్ ఉంటారు. ఇంకా మన దేశంలో ఉన్న చాలా రిలీజియస్ పీపుల్ వారి తగ్గట్టుగా ఉపవాసాలు ఉంటారు. అది మంచిదే. ఎందుకంటే మనము దేవునికి అనుసంధానమై ఉండాలి కదా! అందుకని అది ఒక రకంగా మన ఆరోగ్యానికి మంచిది. కానీ ఇప్పుడు చూడండి, ప్రతి వారు 3 పూట్ల తినొద్దు, 2 పూటలు తినొద్దు, ఒక పూట తినండి అంటారు. వద్దు. ఎందుకంటే మనము ఆకలేసినప్పుడు మాత్రమే అన్నం తినండి. ఊరికనే అది కనబడిందని తినేసాం, ఇది కనబడిందని తినేయడం, అది లాగేయడం, ఇది లాగడం చెయ్యొద్దు. మీకు ఆకలేసినప్పుడు అన్నం చక్కగా శుభ్రంగా ఎంత కావాలంటే అంత తినండి. మళ్ళీ వెయిట్ చేయండి. మళ్ళీ ఆకలి అయినప్పుడు తినండి. ఈ గిస్టింగ్లు వద్దు మనకి. మన ఆరోగ్యం బాగుండాలి అంటే మనకెప్పుడు ఆకలేస్తే అప్పుడు తినండి. ఇప్పుడు మతానికి సంబంధించి ఉపవాసం ఉండాలనుకుంటే ఉండండి. అది మీకు వ్యక్తిగతము, అది మీ ఇష్టము. కానీ వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని ఫాస్టింగ్ మాత్రం ఉండొద్దు. మీరు ఆకలేసినప్పుడు తినండి, హాయిగా ఉండండి. ఇదండి లొల్లి లేని జీవితం. ఎందుకండి లేనిపోని లొల్లి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.